ఎన్నికల్లో ఊరికిచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదిలపల్లి సర్పంచ్ సులోచన గణేష్ గౌడ్ సేవలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి అభినందించారు. మంగళవారం నందిగామ మండలం ఈదిలపల్లిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సర్పంచ్ సులోచన గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ కోసం సంవత్సరం లోపు ఉన్న 9 మంది ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఒక్కొక్కరికి 10,000 రూపాయల సర్పంచ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం నిజంగా గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చేతుల మీదుగా బాండ్ పేపర్లు తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ స్థలదాత మాజీ డైరెక్టర్ నర్సింహులు గౌడ్, ఉప సర్పంచ్ సంధ్యారాణి శేఖర్, మాజీ సర్పంచ్లు రాజు, స్వామి, మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి, మామిడిపల్లి సర్పంచ్ హనుమంత్ రెడ్డి, మోత్కులగూడ సర్పంచ్ జట్ట లావణ్య, రమేష్ నాయకులు, కాట్నా రవీందర్, వానరాసి నర్సింహులు, ఆఫీసర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లి సర్పంచ్ హనుమంత్ రెడ్డి గారికి, మోతులగూడ సర్పంచ్ రమేష్ గారికి, అదేవిధంగా వీళ్ళపల్లి సర్పంచ్ పాండు గారికి, మొదలగూడ సర్పంచ్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న యువకులకు కానీ, అక్క చెల్లెళ్ళకు కానీ, అన్న తమ్ముళ్ళకు కానీ, ప్రెస్ మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతి కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి చూడండి, చదివి ఆయన ఏ మార్గంలో నడవమన్నాడు, ఏ పద్ధతిలో ఉండమన్నాడు అనేది. అంబేద్కర్ ఒక జాతికి కానీ ఒక కులానికి కానీ చెందినవాడు కాదు. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి బతకడానికి కావలసిన రాజ్యాంగాన్ని రూపొందించి, కావలసిన శాసనాన్ని రచించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్తులో తరాలకు రిజర్వేషన్లని ప్రక్రియను కొనసాగించి ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, అందరికీ, గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారము. మనము అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాము. మనకు భగవంతునిలాగా అంబేద్కర్ దేవునిలాగా మనకు సహకరించి ఆ రోజు రాజ్యాంగం రాసినందుకు ఈరోజు మనకు అందరికీ ఉంది. ఒక ముఖ్యమంత్రుల పైద్యం అంటే మనకు ఎవరు, మన డాక్టర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసినందుకు, మనకు ఆయన మనకు బలం ఇచ్చినందుకు మనకు ఎంత ధైర్యం వచ్చింది ఇచ్చినందుకు అందరికీ అవకాశం ఇచ్చింది. అందరికీ అన్న ఒకసారి ఇక్కడ అన్న అందరూ వస్తారు, కవర్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. బస్ వస్తుంది, రోడ్ వస్తుంది, లైట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కంట్రోల్ బియ్యం లేదా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? కంట్రోల్ బియ్యం వస్తలేదా? నెలకు 2 నెలలు అవుతుంది. అదే అమ్మా అమ్మ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ గారికి, మొదలగూడ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ గారికి, మోతులగూడ మాజీ సర్పంచ్ రాజకీయంగానే అడిగిర్రు. అన్న ఇప్పుడు అంటే ఆ స్థలం ఎక్కడో కూర్చొని అందరూ మాట్లాడుకోండి. మీరు కూడా ఈ ఊరి అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలి. ఎందుకంటే రాజకీయాలు అనేది గెలుపోవటంలో సహజం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం ఈదిలపల్లి గ్రామంలోనే ఉండవలసింది. రాజన్న గారు, అలాగే నరసింహన్న గారు,
ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన చాలా చక్కగా కలుపుగోలుగా ఉంటారు. ఈ ఊరు అభివృద్ధిలో వాళ్ళ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. గణేష్ అన్న గారు హామీలు ఇచ్చిన వాళ్ళకి హామీ ఇచ్చినావు, ఒక్కొక్కరికి 10,000 అంటే ఆలోచించుకున్నావా అని ఒక క్వశ్చన్ వేసిన. అంటే చనిపోయిన వాళ్ళకి కూడా పైసలు ఇస్తా అన్నాడు, పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తా అన్నాడు, ఆలోచించుకున్నాం. అంటే రెడ్డి సాబ్ ఎన్ని సంపాదించినా కానీ మన ఊరు నుంచి మనం ఏది చేసినా తక్కువనే. నా దాంట్లో ఒక 10 పైసలు పోయినా సరే కానీ మన ఊరికి మాట ఇచ్చినా నేను నిలబెట్టుకుంటానని చెప్పినందుకు మరొకసారికి వాళ్ళకి నిజంగా హృదయపూర్వక వందనాలు. అంటే అభివృద్ధిలో ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళకి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి కానీ నేను ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా, మీరు ఇప్పటికైనా మీరు చదువుకొని జాబ్ చేస్తారు అనేది మాత్రం మర్చిపోవద్దు. ఏదో అరే అధికార పార్టీ వస్తే ఒక తీరు, ప్రతిపక్ష పార్టీ వస్తే ఒక తీరు అనేది బంద్ చేసుకోవాలి. విధంగా ఎవరికి కావాల్సిన హక్కులు వాళ్ళకి కల్పించాలి. అధికారంలో ఎవరున్నా, ఏ పార్టీలు ఉన్నా, కుల మతాలకు అతీతంగా విలేజ్ డెవలప్మెంట్కు ప్రతి వర్గాలకు కనీస అవసరాలు, నీళ్లు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయడానికి, షాద్నగర్ సర్వతోముఖ అభివృద్ధికి చెందడానికి ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఏర్పాటు చేసిర్రు. ఇంత చక్కటి ప్రోగ్రామ్ను పార్టీలకు అతీతంగా వచ్చిర్రు. విలేజ్ అవసరాలకు అశోకన్ ఇంతకు ముందు చెప్పారు, మీరు కూడా ముందలు రండి. నరసింహ గారు ఇచ్చి రాజకీయాల నేను గెలుస్తున్నా నువ్వు గెలుస్తున్నా అనేది కాదు. కొన్ని చూస్తున్నాం, 4 పల్లి వరకు రోడ్ వస్తుంది, అవుతుంది. ఒక్కసారి ప్రతిపక్షాలకు అధికార పక్షంతో ప్రతిపక్షం ఇస్తున్న సవాల్, మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే సర్వతోముఖ అభివృద్ధిగా చేయండి. కాంగ్రెస్ సర్పంచులు ఉన్న దగ్గర కూడా ఐఎంఎస్ లైన్లు నన్ను అడుగుమానండి, నా సొంతంగా ఇస్తా. గవర్నమెంట్ నుంచి చేయడానికి ఈ వీడియోడు వాడేవాడండి. ఎవరింట్లకి ఇచ్చేది కాదు, మనం ట్యాక్స్లు కట్టిన రూపంలో వేస్తున్నారు. అతి త్వరగా ఈదుల పల్లి ఉంటే నా సొంత నిధులతో వేస్తా. ఇంతకుముందు కూడా అపరేట్ కూడా చెప్పిన, పెట్టిన తర్వాత ఆచరించుడు అనేది ఒక ఎత్తు. 130 ఫీట్లు దాదాపు అనుకుంటా కేసీఆర్ గారు విగ్రహం పెడితే దాన్ని తాళం వేసి పెట్టారు. అంటే ఏ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా గేటుకు లాకేసుకుంటారు. అంటే ఇట్లాంటివి కొద్దిగా ఇబ్బంది కలిగాయి. పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోలే, కానీ నిజంగా మౌలిక సాగరి సువర్ణ రాఘవేందర్, చిన్నారి పేరు ఆద్య. శ్యామల అనుష నారాయణ, చిన్నారి గారి సుమలత, వైఫ్ ఆఫ్ కృష్ణయ్య, చిన్నారి పేరు శ్రేష్ఠ, చిన్నారి పేరు హరిక. అచ్చిగారి రాజలక్ష్మి, వైఫ్ ఆఫ్ అరుణ్. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, యువకులకు, మహిళలకు నా యొక్క అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. ఈనాటికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ రేపు భావితరాలు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక మహాశక్తి, మహా వ్యక్తి కాదు మహాశక్తి అనే ఉద్దేశంతో ఈ విగ్రహ ఏర్పాటు చేసే అదృష్టం నాకు దక్కింది. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందు ఇలా ఇంకా మీ గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీలకు, కులమతాలకు అతీతంగా అందరినీ ఒక వేదికపైకి మనం పిలిచినందుకు దాదాపు గ్రామంలోని ప్రతి ఒక్కరు హాజరైనరు. వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ముందు కూడా ఇప్పుడు చేసిన కార్యక్రమాలే కాకుండా ఇంకా 5 సంవత్సరాల వరకు మేము చేసే ప్రతి కార్యక్రమానికి మాకు సపోర్ట్గా ఉంటారని ఈ కార్యక్రమాన్ని మేము ముందుగా చేసినాము. అదే విధంగా ఈరోజు మేము దీన్ని ఎంతో కొంత స్ఫూర్తిగా తీసుకొని, అంబేద్కర్ ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక 9 మంది చిన్నారి బాలికలకు వారికి రేపు ఒక 20 సంవత్సరాల తర్వాత వారికి చదువుకో లేకపోతే వారి వివాహానికో ఏదో మా వంతు చిన్న ఉడత సహాయంగా ఇది ఆ రోజుకు ఉపయోగపడుతుంది. మేము ఆ రోజు ఉన్నా లేకున్నా వాళ్ళు ఆ రోజు మమ్మల్ని ప్రతి ఇంట్లో గుర్తుపెట్టుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేసినాం.
ఇంకా రాబో 5 సంవత్సరాలు ఇంకా మరిన్ని మంచి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తాం. దానికి గ్రామ ప్రజలందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. బాలికకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చినాము. రాబో 5 సంవత్సరాల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తాము. ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా వారికి ప్రతి సంవత్సరం వారికి ప్రతి 5 సంవత్సరాల వరకు మేము ప్రతి ఇంట్లో ఎవరింట్లో ఆడపిల్ల పుట్టినా మా వంతు సహాయంగా ఈ 10,000 రూపాయలు అందిస్తాం. వారి పెళ్లి కానీ చదువు కానీ ఆ రోజుకి ఉపయోగపడతాయి. అలాగే ఇప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఈ గ్రామంలో ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగినా 51,000 రూపాయలు మేము సొంతంగా అందజేస్తాం. ఇవన్నీ ఇంకా ఇవే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ కార్యక్రమం ఉన్నా మేము అందరికీ ప్రజలకు ఉపయోగపడంగా పనిచేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మరియు 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈదులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం అనేది ఇంతకుముందు లేకుండే. సో మాకు యువకులు సపోర్ట్ చేస్తే స్థలదాతలు సపోర్ట్ చేయలేదు, స్థలదాతలు సపోర్ట్ చేస్తే లీడర్లు సపోర్ట్ చేయలేరు. అన్ని రకాలుగా చుట్టుముట్టు ఊళ్ళలో చూసినప్పటికీ కూడా విగ్రహం లేదని ఒక బాధ అయితే మా లోపల నిండిపోయినది. సో మేము ఎలక్షన్ల ముందు బంటారం సులోచన గణేష్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసినాం. అన్న చుట్టుముట్టు ఊళ్ళతో పోలుస్తుంటే ఈదులపల్లి ఊళ్ళో విగ్రహం అనేది లేదు. భారత రాజ్యాంగ నిర్మాత రూపశిల్పి అయిన అంత గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా అనిపించింది మాకైతే. ఇంకొకటి ఏంటంటే భారతదేశం మొత్తం పూజిస్తున్న ఒక దైవం. ఎందుకంటే ఢిల్లీ అనే ఉద్దేశం, గ్రామ ఉద్దేశంతో ప్రజలకు ఓటు హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది. సో అంత గొప్ప వ్యక్తి విగ్రహం మా ఊళ్ళో లేకపోవడం మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఇట్లా మా ఊళ్ళో విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించిన ముత్యాల నరసింహుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విగ్రహానికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించి దగ్గరుండి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు గణేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము చేస్తున్న ఈ ప్రోగ్రాంలో ప్రతిదానికి ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్న గారు సహాయ సహకారాలు అందించడము, మమ్మల్ని ప్రోత్సహించడము, మీకు ఏ ఇబ్బందులున్నా నేను మీకు అందుబాటులో ఉంటానని మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు అన్నది కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చిన అతిథులకు అందరికీ మా వంతు స్వాగతం సుస్వాగతంతో పాటు ధన్యవాదాలు. మా గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా వెనుక ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుండి మా వెనుక ఉండి మమ్మల్ని వెన్నంటి మాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉండి మాకు మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఆయన సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ద్వారా మేము కోరుకుంటూ ఆయనకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని